నేను నిన్న ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో తోటాడ అక్కివరం గ్రామాలకు చెందినటువంటి రైతుల్ని కించపరిచానని దుర్భాషలాడానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారిని కోన రవికుమార్ గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఏ రైతును కానీ ఎవరిని కానీ కించపరిచే వ్యాఖ్యలు ఒక్కటి కూడా చేయలేదు. అటువంటి వ్యక్తిత్వం నాది కాదు. నేను కూడా ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినే. మా నాన్న ఒక టీచరే. రైతులన్నా చిన్న చిన్న కుటుంబాలన్నా అత్యంత గౌరవం కలిగినటువంటి వ్యక్తిని నేను. కోన రవికుమార్ గారు ఏంటంటే రైతులను మోసం చేసి అక్కడ భూములను దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి బినామీలుగా అక్కడ వ్యవహరించి ఎవరైతే కోన రవికుమార్ తరపున అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని నలుగురు బ్రోకర్లు అని చెప్పేసి అన్నాను నేను. అంతేగాని ఇంకొకరిని ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. కోన రవికుమార్ గారి తరపున బినామీలుగా వ్యవహరించి అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేసి రైతులను మోసగించి కోన రవికుమార్ గారికి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని బ్రోకర్లు అని చెప్పేసి అన్నాను నేను. అంతేగాని ఇంకే వ్యక్తిని కూడా నేను కించపరిచి మాట్లాడలేదు. అట్లా మాట్లాడను. ఆ సంస్కారం నాకుంది. వాస్తవంగా అక్కడ రైతులను మోసం చేసినటువంటి వ్యక్తి, ఆ మోసం చేసినటువంటి కుటుంబం కోన రవికుమార్ గారి కుటుంబం. ఇప్పుడు అది బయటపడి ఆయన తాలూకా అవినీతి, ఆయన తాలూకా మోసం ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయి ఆ రొచ్చులోకి రైతుల్ని మళ్ళీ ఆ రొచ్చులోకి కులాన్ని లాగి ఈ విషయాన్ని పక్కదోవ పెట్టించాలన్నటువంటి ప్రయత్నమే కోన రవికుమార్ గారు ఈరోజు చేస్తున్నటువంటి ఈ రెచ్చగొట్టే ప్రయత్నం. అందుకు ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రైతులు కానీ దీన్ని అంతా గమనించాలని నేను లాస్ట్ టైం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా ఒక విషయం చెప్పాను. 400 సంవత్సరాల నుండి అక్కడ ఎంతోమంది రైతులు చిన్న చిన్న కుటుంబస్తులు వ్యవసాయం చేసుకొని ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ భూములు ఏమైనా దక్కితే వాళ్ళకి దక్కాలి, లేకపోతే ప్రభుత్వానికి ఉండాలి. కానీ మధ్యలో మధ్యలో వీళ్ళు దోచుకోవడం ఏంటని చెప్పేసి నేను అన్నాను. నేను ఆ రోజు కూడా రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి అన్నాను నేను. ఒక్కసారి ఆ ప్రెస్ మీట్ను కూడా మీరు అందరూ చూడండి. ఇంకా నేను చెప్తున్నాను, మీ అందరికీ ప్రామిస్ చేసి చెప్తున్నాను, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎప్పుడైతే 400 సంవత్సరాల నుండి తరతరాలుగా ఎవరైతే ఆ వారసులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి పక్కాగా టైటిల్ వచ్చే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మనం అందరం తీసుకెళ్దాం. ఆయన మనసున్న మనిషి, రైతు పక్షపాతి, ఖచ్చితంగా మనందరికి కూడా న్యాయం చేస్తారు. అది నమ్మండి. రేపు మనం ఖచ్చితంగా సాధించుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాంటి కోన రవికుమార్ గారు చెప్తున్నటువంటి మోసపు మాటలు నమ్మొద్దని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ నమస్కరిస్తూ కోరుచున్నాను.